20వ అధ్యాయము 28 నుంచి 30 వరకు మనం చూస్తే అక్కడ క్లియర్గా రాసి ఉంటున్నది. అనేక సార్లు మనందరము కూడా ఇది చదివి ఉంటున్నాం. అయితే జస్ట్ ఒకసారి మరలా మీకు రిమైండ్ చేస్తా ఉంటున్నాను. అపోస్తల కార్యంలో 20వ అధ్యాయము 28 నుంచి 30 వరకు మనము చూస్తే చదవాల్సినటువంటి అవసరం లేదు, కానీ అక్కడ క్లియర్గా మెన్షన్ చేసి ఉంటున్నది. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి తన సంఘమును ఆయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేని యందు అధ్యక్షుడుగా ఉంచెనో ఆ యావత్ మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండమని అక్కడ దేవుని యొక్క వాక్య భాగము సెలవిస్తూ ఉంటున్నది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సంఘము అనగా ఏమిటి అనగా దేవుని హస్తాల చేత నిర్మించబడినది సంఘము. మందిరము అనగా ఏమిటి అనగా మందిరము మానవ హస్తాల చేత నిర్మింపబడినది మందిరము. రెండవ రాకడలో సంఘము ఎత్తబడుతుంది, మందిరము ఇక్కడ ఉంచబడుతుంది. ఈ యొక్క విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా గమనించాలి. అపోస్తల కార్యంలో 1వ అధ్యాయము 2వ అధ్యాయాన్ని మనం ఒకసారి గమనించినట్లయితే అక్కడ 120 మందితో ఏర్పరచబడినటువంటి సంఘము చివరి అధ్యాయము వచ్చేసరికి సంఘాలుగా విస్తరించబడి అనేక ప్రాంతాలలో అనగా సంఖ్యాపరంగా విస్తరించబడి యెరూషలేములోను, యూదయలోను, సమరయలోను, అంతియోకలోను మరి బూదిగంతముల వరకు సంఘము విస్తరించబడినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనము చూస్తూ ఉంటున్నాము. దేవునికి మహిమ కలుగును గాక. ఈ దినాలలో కూడా సంఘము అభివృద్ధి చెందాలంటే, సంఘము విస్తరించాలంటే మనం ఏమి చేయాలి అన్నటువంటి విషయాలకు ముందు సంఘం అంటే ఏమిటి, ఆది సంఘము యొక్క లక్షణాలు ఏమిటి, సంఘము యొక్క పోలికలు ఏమిటి, నేటి సంఘాలు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు ఏమిటి, ఈ యొక్క విషయాలన్నిటినీ కూడా కొంత సమయము చెప్పినటువంటి తరువాత అభివృద్ధి విస్తరణలోనికి నేను వెళ్ళనై ఉంటున్నాను. సంఘం అనేటువంటి మాట ఎక్స్క్లేషియా అనే గ్రీకు పదము నుండి వచ్చినది. దీని అర్థము బయటకు పిలువబడినటువంటి వారు అనగా సంఘములో ఉన్నటువంటి ప్రజలు ఒక ఆదేశము పొందినటువంటి వారు. దీనిని గ్రీకులో ఎకాలియా అనగా ఆదేశం పొందినటువంటి ప్రజలు అని అంటారు. మనందరము కూడా కొత్త నిబంధన నిర్వచనం ప్రకారము మనందరికీ కూడా తెలుసు, ఆది అపోస్తుల సంఘం. యేసు ప్రభు వారు పునరుద్ధానుడైనటువంటి తరువాత తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నటువంటి ఆ యొక్క శిష్యులకు దాదాపుగా 40 దినాల వరకు వారికి అగపడుచు తను తాను సజీవుడిగా కనపరుచుకొనుచు అనేక ప్రమాణాలను వారికి చూపిస్తూ తండ్రి వాగ్దానమైనటువంటి పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టి ఉండమని ప్రార్థించమని చెప్పి అందరూ చూస్తుండగా మేఘము మీద ఆయన ఆరోహణమై వెళ్ళినట్లుగా పరిశుద్ధ గ్రంథము 1వ అధ్యాయంలో మనము చూస్తూ ఉంటున్నాం. ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి అక్కడ విశ్వసించినటువంటి వారు లేకపోతే శిష్యులు, అపోస్తులు వారందరూ కూడా ఆ ఓలివ కొండ మీద నుండి యెరూషలేముకు వచ్చారు. కానీ కేవలము 120 మంది మాత్రము సాధారణ జీవితముతో మరలా సాగిపోకుండా మేడగదిలోనే ఉండిపోయి ఉపవాసముతో కన్నీళ్లతో పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టి ప్రార్థించుచుండగా పెంతెకోస్తు పండుగ దినాన వారి యొక్క మేడగదిలో జరిగినటువంటి పరిణామాన్ని మనం ఒక్కసారి గమనిస్తే అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 1 నుంచి 4 వరకు మనం ఒకసారి గమనించినప్పుడు అక్కడ
వేగముగా వీచు బలమైన గాలి వలె వినపడిన అగ్ని జ్వాలలుగా కనపడిన పరిశుద్ధాత్మతో అందరూ నిండిపోగా ఆ ఆత్మ వారికి అనుగ్రహించినటువంటి శక్తి కొలది వారు అన్య భాషలతో మాట్లాడుచు ఆత్మ వశులై పరవశించినట్లుగా అక్కడ మనము చూస్తా ఉంటున్నాము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆది అపోస్తుల సంఘం యొక్క ప్రభావము గాని లక్షణాలను గాని మనము చూస్తే, ఎప్పుడైతే వారు దేవుని యొక్క పరిశుద్ధాత్మ అభిషేక ప్రభావము ద్వారా ఆ ఉపదేశంలోనికి వచ్చినటువంటి ఆదిమ సంఘము కానీ అదే అపోస్తులిక సంఘము కానీ ఆత్మ దేవుని నడిపింపులో మందిరముగా సంఘముగా తన్ను తాను నిర్మించుకున్నటువంటి రీతి గాని లేక తీరు గాని చూసినప్పుడు ఆ యొక్క సంఘము దేవునికి మహిమకరముగా మన ముందు టీవీగా సవాలుగా నిలిచి ఉన్నది అన్నటువంటి విషయంలో ఎటువంటి అతిశయోక్తి లేదని ఈ సమయంలో జ్ఞాపకము చేస్తా ఉంటున్నాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 37 నుంచి 47 వరకు ఒకసారి మనము చదివినట్లయితే ఇంటికి వెళ్ళినటువంటి తరువాత ఆ యొక్క దినాలలో ఆ యొక్క అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 37 నుంచి 47 వరకు ఉన్నటువంటి ఆ పారమార్థికమైనటువంటి విలువలు నేడు క్రైస్తవ సంఘానికి ఏకైక అనివార్య మాదిరిగా ఉన్నట్లుగా మనము చూస్తా ఉంటున్నాం. ఏమిటి ఆదిమ క్రైస్తవ సంఘము యొక్క దివ్య లక్షణాలు? ఒకసారి మనము గమనించినట్లయితే ఎందుకు ఆ యొక్క సంఘము అంతగా దేవునికి మహిమకరముగా ఉండడానికి దేవుడు కృప అనుగ్రహించి ఉంటున్నాడు, ఎందుకు ఆ యొక్క సంఘాన్ని మనము ఈ దినాన గుర్తు చేసుకొని మనము ముందుకు వెళుతున్నాము అని ఒకసారి మనము గమనించినట్లయితే ఆదిమ సంఘము యొక్క దివ్య లక్షణాలు, ఆదిమ సంఘము ఆ అపోస్తలిక సంఘము ఆ దివ్య లక్షణాలన్నిటినీ మనం ఒకసారి గమనించినప్పుడు దైవిక నియమాలను ఆచరించినటువంటి కారణముగా దేవుని యొక్క అభిషేక ప్రభావము ద్వారా ఆ యొక్క ఆదిమ సంఘము అపోస్తలిక సంఘము దేవుని యొక్క నడిపింపులో నడిపింపబడినట్లుగా మనము చూస్తా ఉంటున్నాం. అందుకనే ఆ యొక్క సంఘమంతయు కూడా అసంఖ్యాకగా మరి చిన్న టైంలోనే అసంఖ్యాకమైనటువంటి శిష్యులతో నింపబడి ఉన్నట్లుగా మనం చూస్తాము. నిజ క్రైస్తవులను సిద్ధింప చేసినట్లుగా మనము చూస్తా ఉంటున్నాం. హతసాక్షులను మరి ప్రభావితము చేసినట్లుగా మనము చూస్తా ఉంటున్నాం. ప్రతి విశ్వాసిని కూడా ఒక సువార్తికునిగా మలిచినట్లుగా మనము చూస్తా ఉంటున్నాం. వేలాదిగా సమకూర్చబడినటువంటి ఆనాటి సంఘములో ఒకే దర్శనముతో ఒకే భావముతో ఆత్మావేశముతో దేవుని రాజ్యపు భావనతో రెండవ రాకడ స్పృహతో మరి పాప లోక విషయములతో రోషాగ్నితో రగిలిపోయినట్లుగా చూస్తూ మరి ఆత్మ మన్నించు శక్తితో వెలిగినట్లుగా మనము చూస్తా ఉంటున్నాము. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అదండి ఆదిమ సంఘం యొక్క దివ్య లక్షణాలు. అంతగా వర్ధిల్లడానికి కారణం ఏమిటి అనగా దేవుని యొక్క కట్టడలను ప్రకారము, దేవుని యొక్క మార్గముల ప్రకారము, దేవుడు చూపించినటువంటి రీతి ప్రకారము నిర్మించినటువంటి రీతిగా ఆ యొక్క ఆదిమ అపోస్తుల సంఘము వర్ధిల్లినట్టుగా మనము చూస్తా ఉంటున్నాము. సంఘమును గురించి దేవుని యొక్క సంకల్పములో ఆయన యొక్క ఉద్దేశం ఏమిటి అనగా దేవుని యొక్క వాక్య భాగం ఈ విధంగా సెలవిస్తాం. సంఘం అంటే ఒక గుంపు కాదు, సంఘం అంటే ఒక ముఠా కాదు, కానీ అది సజీవమైనటువంటి క్రీస్తు శరీరం. అందులో దేవుని యొక్క పరిశుద్ధాత్మ నివసించునని సమయంలో జ్ఞాపకము చేస్తా ఉంటున్నాను. దానికి క్రీస్తు దానికి శిరస్సు క్రీస్తు అయ్యింది ఉంటున్నాడు. అపోస్తులుడైనటువంటి పౌలు ఈ యొక్క సంఘమును గురించి చాలా చక్కగా తన యొక్క పత్రికలలో అపోస్తుల కార్యములో దాచబడినటువంటి ఆ యొక్క మర్మమును గురించి ఆయన చక్కగా వివరించి ఉంటున్నాడు. ఈ సంఘాన్ని గురించి మనం తెలుసుకోవాలంటే ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు అపోస్తుల కార్యం అంతా కూడా చదివితే దానిలో
కంప్లీట్గా నేను చెప్పినటువంటి విషయాలన్నీ కూడా ఉండి ఉంటున్నవి. అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక, అదే విధముగా పేతురు రాసినటువంటి పత్రికలో సంఘాన్ని గురించి ఎంతో విడమర్చి ఉంటున్నవి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డల, సంఘము యొక్క 7 పోలికలు ఏ విధముగా సంఘాన్ని చూపించారు అని అపోస్తలుడైనటువంటి పౌలు ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, మొట్టమొదటి పోలిక సంఘము క్రీస్తు శరీరం అని చెప్పబడింది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 23వ వచనము, 3వ అధ్యాయము 6వ వచనము, 4వ అధ్యాయము 4 నుంచి 16 వరకు మనము చూస్తాము. రెండవదిగా సంఘము నూతన పురుషుడని చెప్పవచ్చును. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:15, 4:3. ఈ యొక్క నూతన పురుషుడు క్రీస్తు సంపూర్ణతలోనికి ఎదగవలనని దేవుని యొక్క వాక్య భాగము సెలవిస్తూ ఉంటున్నది. మూడవదిగా మనం చూస్తే సంఘము ఏక పట్టణము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19వ వచనము. నాలుగవదిగా మనం చూస్తే సంఘము దేవుని ఆలయము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20 నుంచి 22 వరకు. ఐదవ పోలిక మనము గమనిస్తే సంఘము దేవుని చిత్తములో అనాది కాలము నుండి దాగి ఉండి ఇప్పుడు బయలుపరచబడినటువంటి దేవుని మర్మము. ఆరవ పోలిక మనము చూస్తే మరి సంఘము ఒక పెద్ద దేవుని కుటుంబము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనము. చివరిగా సంఘము క్రీస్తునకు ప్రేమ భార్య. ఎఫెసీ 5:25, 27 నుంచి 32 వరకు. సంఘము యొక్క పోలికలు 7 పోలికలుగా మీకు వివరించి ఉంటున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సంఘము యొక్క ఐక్యతను వివరించాలని ఆశపడుతున్నాను. అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసినటువంటి తన మొదటి పత్రికలో ఈ విధంగా సెలవిచ్చి ఉంటున్నాడు. సహోదరులారా, మీరందరూ కూడా ఏక భావముతో మాట్లాడవలననియు మీలో కక్షలు లేక ఏక మనస్సుతోనూ ఏక తాత్పర్యముతోనూ మీరు సన్నద్ధులై ఉండవలననియు మన ప్రభువు అయిన యేసు క్రీస్తు పేరట వేడుకొనుచున్నాను. మీలో ఒకడు పౌలు వాడను, ఒకడు నేను అపోల్లో వాడను, మరి ఒకడు నేను కేఫా వాడను, ఇంకొకడు నేను క్రీస్తు వాడనని చెప్పుకొనుచున్నారని నా తాత్పర్యము క్రీస్తు విభజింపబడి ఉన్నాడా. 1వ కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10 నుంచి 13 వరకు మనం చూస్తాము. సంఘము యొక్క ఐక్యతను గురించి అపోస్తలుడైనటువంటి పౌలు మాట్లాడుచున్నటువంటి మాట. ఆత్మీయ ఐక్యతను గురించి మనము చూసినప్పుడు ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగినటువంటి వారమై ఉండవల్లని ఎఫెసీ 4:3లో మనం చూస్తా ఉంటున్నాం. ఐక్యత అంటే ఏమిటండి అని ఒకసారి మనము పరిశీలించినట్లయితే దయచేసి గమనించండి. అందరికీ తెలిసినటువంటి విషయాలే, అయితే ఆయా భక్తులు ఆయా రకాలుగా వారు వివరించి ఉంటున్నారు. ఇది వాక్యము కాదు కనుక, ఇది సెమినార్ కనుక చాలా విషయాలను నేను క్రోడీకరించుకొని సెమినార్ చెప్పేటువంటి లాగా నా మెటీరియల్ని ప్రిపేర్ చేసుకుని వచ్చాను. మీ అందరికీ కూడా ఇది సాఫ్ట్ కాపీ వాక్యము అనంతరము జాన్ సోమయ్య గారికి పంపిస్తాను. అందరికీ కూడా ఇది డిస్ట్రిబ్యూట్ చేయనుంటున్నారు. ఆత్మీయ ఐక్యతను మనం గమనించినప్పుడు అపోస్తలుడైనటువంటి పౌలు చెప్పినటువంటి మాట, ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగినటువంటి వారై ఉండవలెను. ఐక్యత అనగా అందరూ లేక అన్నీ ఒకే రకముగా ఒకే రీతిగా ఉండుట అని కాదు. వేరు వేరుగా ఆయా శక్తులు ఆయా వరములు కలిగి ఉన్నను కూడా అందరూ వాటన్నిటినీ సంఘాభివృద్ధికై వినియోగించవలనటువంటి ఒకే మనస్సు కలిగి వినియోగించుటయే ఉత్తమమైన ఐక్యత అని ఈ సమయంలో జ్ఞాపకము చేస్తా ఉంటున్నాను. గొప్ప బోధకుడు, గొప్ప దైవజనుడైనటువంటి సిహెచ్ స్పర్జన్ రాజు గారు సంఘముల ఐక్యతను గురించి ముచ్చటించుచుడు
ఆయన చెప్పినటువంటి మాట ఏమిటంటే, ఇలాంటి ఐక్యత బైబిల్ మందు మాత్రమే మనము కనుగొనమని ఆయన తగ్గ అభిప్రాయమును వెల్లడించి ఉంటున్నాడు. ఇది నిజమైనది. ఆయన చెప్పినటువంటి మాట సాక్ష్యము నిజమైనదని ఈ సమయంలో జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాను. ఐక్యత ఎక్కడ ఉంటున్నదండి? ఐక్యత దేవుని మార్గమునే లభించునని పరిశుద్ధ గ్రంథంలో మనము చూస్తూ ఉంటున్నాం. నేటి సంఘాల యొక్క పరిస్థితి ఏ విధంగా ఉన్నాయి? నేటి సంఘాలు, సహోదరి చాలా చక్కగా చెప్పింది సంఘాల యొక్క పరిస్థితులు ఇది నాన్న. అయితే ఇప్పుడు ఒకసారి మనం గమనించినట్లయితే నేటి సంఘాలు ఎక్కడ చూసినా కూడా బోసిపోతా ఉన్నాయి. వెలుగు లేదు, వెలుగు మసకబారిపోతూ ఉన్నది. లోకాన్ని పాపాన్ని జయించలేనటువంటి స్థితిలో ఈ దినాన సంఘాలు ఉండి ఉంటున్నాయి. అప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ దినాన లోకాన్ని పాపాన్ని జయించాలి అంటే నీలో నాలో ప్రార్థన అనేటువంటి జీవితం ఉండాలి. చెప్పటం ఈజీనే, ఇక్కడ నిలబడి ఏ విధంగా అయినా చెప్పవచ్చు, ప్రిపేర్ ఎవరైనా చెప్పవచ్చు, అది పెద్ద కష్టమేమి కాదు. అయితే దేవుని యొక్క వాక్యము ఈరోజు సెలవిస్తున్నటువంటి మాట ఈ అంశం ద్వారా నేటి సంఘాల యొక్క పరిస్థితి ఎలా ఉందంటే లోకాన్ని పాపాన్ని జయించలేనటువంటి స్థితిలో ఉంది. ఇది క్రైస్తవులకు విశ్వాసులకు ఒక సవాలుగా మారినట్లుగా మీకు జ్ఞాపకము చేస్తా ఉంటున్నాను. ఎక్కడైనా కూడా నిజమనేది ఎలా ఉంటున్నదంటే ఒక విషములాగా ఉంటున్నది, అబద్ధం అనేది చాలా తీయగా ఉంటున్నది. నేటి యొక్క సంఘాల్లో కూడా అంతే. నిజం ఎక్కడైతే ఉంటుందో అది యథార్థమైనటువంటి మాటలు చెప్తా ఉంటే దానిని అంగీకరించలేనటువంటి పరిస్థితుల్లో ఉంటున్నారు. ఎక్కడైతే తీయటి మాటలు, కమ్మని మాటలు చెప్తా ఉంటున్నారో అబద్ధమైనటువంటి మాటలు ఆ సంఘాలలో మరి పెరిగేటటువంటి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డల, ఈ దినాన నేటి సంఘాల యొక్క పరిస్థితి మనము చూస్తూ ఉంటున్నాం. దేవునికి దుఃఖకరముగా, అవమానకరముగా, అబద్ధ బోధన నిలయంగా, దొంగల గుహలుగా తయారైనటువంటి సంఘాలను మనం ఈ దినాన చూస్తూ ఉండి ఉంటున్నాం. ఇది నేటి సంఘాల పరిస్థితి. అయితే నేటి సంఘము ఎదుర్కొన్నటువంటి సవాళ్ళు, అవకాశాలు ఎలా ఉన్నవి అని మనం ఒకసారి గమనించినప్పుడు సంఘములుగా పిలువబడుతున్నటువంటి పెద్ద లేక చిన్న సంఘాలు, ఇవి సంఘాలేనా? వీటిని సంఘాలు అనవచ్చా? 1 కొరింథీ 12, ఎఫెసీ 4 నుంచి 4వ అధ్యాయము 1 నుంచి 16 వరకు, రోమా 12వ అధ్యాయము 3 నుంచి 10 వరకు, 1వ పేతురు 2వ అధ్యాయము 4 నుండి 12 వరకు మనం చూసినట్లయితే సంఘముల గురించి దేవుడు తన వాక్యంలో ఏమి తెలియజేస్తా ఉంటున్నాడు? సంఘము దేవుని వాక్యానుసారమా కాదా అని అక్కడ క్లియర్గా మెన్షన్ చేసి ఉంటున్నాడు. రెండవదిగా మనం చూస్తే సాంఘిక ప్రసార మాధ్యమాలు మరియు సాంకేతిక విప్లవం పరిఖ్యన సోషల్ మీడియా. ఇదే మనందరికీ కూడా తెలుసు. దినాలలో సోషల్ మీడియా అంత ఫాస్ట్ న్యూస్ ఏమీ లేదు. సోషల్ మీడియా 2 విధాలుగా మనం చూడవచ్చు. కొంత మంచి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ని మనం తీసుకోవచ్చు. అట్ ది సేమ్ టైం చాలా వేరే రకమైనటువంటి ఇన్ఫర్మేషన్, అంటే తప్పు దోవ పట్టించేటువంటి ఇన్ఫర్మేషన్ కూడా దానిలో ఉంది. అయితే సోషల్ మీడియా ద్వారా ఈరోజు మనం సవాళ్ళను ఎదుర్కొంటా ఉంటున్నాం. అనగా తప్పుడు బోధలు ఎక్కడ చూసినా ఇప్పుడు ఎవరు చర్చికి రమ్మంటే రావాల్సినటువంటి అవసరం లేదు. సోషల్ మీడియా ఓపెన్ చేసి, యూట్యూబ్ ఓపెన్ చేసి ఏది కావాలంటే అది టక్కన కొట్టిన వెంటనే మెసేజ్లు వస్తూ ఉంటున్నవి. ఆ మెసేజ్ యథార్థమైనదా, లేకపోతే అది బైబిల్ పరంగా ఉన్నదా, లేకపోతే బైబిల్లో చెప్పినటువంటి ప్రకారం ఉన్నదా, అవన్నీ కూడా తర్పీదు వేసుకొని అనాలసిస్ చేసుకోలేనటువంటి పరిస్థితుల్లో
నేటి సంఘాలను మనం చూస్తూ ఉంటాం. అంటే సోషల్ మీడియా మన ముందు ఏ విధంగా పనిచేస్తుందో ఈ దినాన క్రైస్తవులైనటువంటి వారికి, సంఘాలైనటువంటి వారికి, విశ్వాసులైనటువంటి వారికి ఒక సవాలుగా మారిందని ఈ సమయంలో జ్ఞాపకము చేస్తూ ఉంటున్నా. మూడవదిగా హైందవ జాతి అహంకారవాదము మరియు అనుబంధ ఉద్యమాలు, ఆర్ఎస్ఎస్, హిందూ ధర్మ రక్ష సమితి, శివసేన, బజరంగ దళ్, చిన్నజీర స్వామి, భారత్ టీవీ మొదలైనవి. వీటన్నిటినీ కలిపి ఒక మాట చెప్పాలంటే హిందూయిజం. ఈరోజు భారతదేశాన్ని కూడా ఏమని పిలుస్తున్నారంటే హిందూ దేశం అని పెట్టాలనుకున్నారు. ఎందుకంటే హిందువులు ఎక్కువగా ఉన్నారు కాబట్టి హిందూ దేశంగా మార్చబడాలని ఎంతో ప్రయత్నము జరుగుతూ ఉంటున్నది. ప్రియమైన బిడ్డలారా, ఈ దినాన ఇది ఒక సవాలుగా మారిపోతున్నది. క్రైస్తవులు అనబడినటువంటి దేవుని సేవ ఒక వైపు చేస్తూ ఉంటే, రెండవ వైపు నేటి సంఘాలు ఎటువంటి సవాళ్ళను ఎదుర్కొంటూ ఉంటున్నావో మనము చూస్తూ ఉంటున్నాం. కాబట్టి వీటి నుండి మరి బయటికి రావాలని ప్రభువు నామంలో మనం చేస్తూ వీటి నిమిత్తము మనము ప్రార్థన చేయవలసినటువంటి అవసరం ఉన్నదని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. నాలుగవదిగా తప్పుడు బోధలు మరియు సరికాని వాక్యానుసారము కాని పద్ధతులు దీనికి కారణము. అనగా సత్యవాక్యమును సరిగా విభజించి బోధించడం మానివేసి వేరే విధంగా విభజించి వాక్యమును ఉపయోగించి వాక్యములకు వ్యతిరేకమైనటువంటి బోధ చేయటం. 2 తిమోతి 2:15 మనం చూస్తాం. తప్పుడు బోధ. వాక్యం చెప్పమంటే ఉన్నది ఉన్నట్లుగా చెప్పాలి. దాంట్లో ఏమీ కలపకూడదు, ఏమి తీసివేయకూడదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంటున్నది. మనమేం చేస్తాం? రేపు సంఘాలు ఏం చేస్తాయి? మెప్పించుకోవడానికో, లేకపోతే దగ్గరకు తీసుకోవడానికో, లేకపోతే ఎక్కువ మంది జనాలు రావడం కోసమో దాంట్లో యాడింగ్ డిడక్షన్ చేస్తూ ఉంటారు. అది కాదండి వాక్యం అంటే. ఉన్నది ఉన్నట్లుగా చెప్పటమే బైబిల్ గ్రంథంలో ఉన్నది నీ యొక్క పని, కాపరిగా, విశ్వాసిగా, క్రైస్తవుడిగా. అంతేగాని లేని విషయాలను తీసుకుని వచ్చి చెప్పకూడదని. అంటే సత్యవాక్యమును సరిగా చెప్పాలి సంఘాన్ని. చెప్పినప్పుడు నీ యొక్క సంఘం ఎంతో అభివృద్ధి చెందేటువంటి సంఘముగా ఉంటుంది. నేటి సంఘాలలో ఎదుర్కొన్నటువంటి సవాళ్ళు ఏమిటి అనగా ఇదొక సవాలుగా మరి తెలియజేస్తా ఉంటున్నాను. 5వదిగా ఒకే సంఘములో వేర్వేరు తరములు మరియు తరముల మధ్య దూరము, గ్యాప్. సంఘాలు నడుస్తూ ఉంటున్నారు కానీ ఆ యొక్క డిస్టెన్స్, ఒకరి మధ్య ఒకరికి గ్యాప్, ఇది మనము ప్రతి సంఘంలో మనము చూస్తూ ఉంటాం. నేటి సంఘాలు ఎదుర్కొన్నటువంటి పరిస్థితులను మీకు వివరిస్తూ ఉంటున్నాను. ఇది ఏదో ఈరోజు ఇక్కడ టాపిక్ అని కాదు, కానీ ప్రస్తుతము ప్రపంచంలో జరుగుతున్నటువంటి సంఘాల యొక్క పరిస్థితి అంతా కూడా ఈ యొక్క సవాళ్ళ గురించి మీకు తెలియచేయాలని ఇక్కడ నిలబడి ఉంటున్నాను. చివరిగా సంఘములోనికి లోక సంబంధమైన వ్యాపార నమూనా పద్ధతులు చొరబడట. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1-2 మనం చూస్తా ఉంటున్నాం. ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందడని దేవుని యొక్క వాక్యం. ఈ లోక మర్యాదను అనుసరింపక, లోకాన్ని తీసుకొని ఇచ్చే సంఘాల్లో పెడితే సంఘం ఏ విధంగా అభివృద్ధి అయిందండి? వెరీ సింపుల్ విషయం. దేవుడు లోకాన్ని జయించమంటే, దేవుడు పాపాన్ని జయించమంటే, లోకాన్ని తీసుకుని వచ్చి సంఘంలో పెడితే దేవుడు హర్షిస్తాడా? దేవుడు హర్షించాడు. నేటి సంఘాలు ఎదుర్కొంటున్నటువంటి సవాలు, లోకమును, వ్యాపారాలను తీసుకుని వచ్చి సంఘంలో కలుపును బట్టి నేటి సంఘాలు మసకబారిపోతూ ఉంటున్నది. ఎంతగానో దిగజారిపోయినటువంటి పరిస్థితుల్లోకి వెళ్తున్నాము. నేటి సంఘాలు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులను మనం చూస్తూ ఉంటున్నాం. ఈ దినాలలో చాలా సంఘాలు అనారోగ్యమైనవి
గా ఉండి ఉంటున్నవి, వాటిని తిరిగి ఆరోగ్యకరమైనటువంటి సంఘాలుగా మనము కట్టాలి. ఆ పని చేయగలిగింది ఎవరో తెలుసా? అనారోగ్యముగా ఉన్నటువంటి సంఘాలు ఆరోగ్యకరమైనటువంటి సంఘాలుగా చేయాలంటే దేవునికి హృదయానుసారమైనటువంటి బిడ్డలు కావాలి, దేవునికి హృదయానుసారమైనటువంటి కాపరులు కావాలి, దేవునికి హృదయానుసారమైనటువంటి కార్యవర్గము కావాలి, దేవునికి హృదయానుసారమైనటువంటి విశ్వాసులు కావాలి. ఇది దేవుని చిత్తము. మరి మనము గమనించినట్లయితే మన యొక్క పిసిసి కోవల్ జిటిసిఎం యొక్క దర్శనాన్ని కూడా ఈ భాగంలో మనం చూస్తాం. ఏ భాగం అండి? ఏ దర్శనం అండి? యెహోవాకు కట్టబోవు మందిరము దానిని కీర్తిని బట్టి అందమును బట్టి సకల దేశములలో ప్రసిద్ధి చెంది చాలా ఘనమైనదిగా ఉండవల్లని. ఒకటి దినవృత్తాంతంలో 22:5. చాలా ఘనముగా ఉండాలి అంటే నా జీవితము పరిశుద్ధమైన జీవితంగా ఉండాలి. సింపుల్గా ఘనమైనటువంటి సంఘముగా కట్టాలి అంటే ఇస్ నాట్ ఈజీ థింగ్. ఇది క్రైస్తవుడుగా విశ్వాసిగా జీవిస్తున్నటువంటి నీవైనా నేనైనా కూడా అది సకల దేశములలో ప్రసిద్ధి చెందాలన్నా, అది కీర్తి చెందాలన్నా మనందరము కూడా దేవునికి హృదయానుసారమైనటువంటి బిడ్డలుగా ఉండి ఉండాలి, కాపరులుగా ఉండి ఉండాలి, కార్యవర్గముగా ఉండి ఉండాలి, విశ్వాసులుగా ఉండి ఉండాలి, మన చేతులు పవిత్రముగా ఉండి ఉండాలి. దెన్ ఓన్లీ వి మస్ట్ డూ. ఈ యొక్క సంఘాన్ని కీర్తి కలిగినటువంటి సంఘముగా, ఘనమైనటువంటి సంఘముగా మనము కట్టగలమని దేవుని యొక్క వాక్యం ద్వారా తెలియజేస్తా ఉంది. దేవుడు మనకిచ్చినటువంటి దర్శనాన్ని బట్టి దేవుడికి మహిమ కలుగుగాక. ఇక్కడ ఒక భక్తుడు, ఒక దైవజనుడు, అతని పేరు ఎలన్ రెడ్ఫార్డ్. ఆయన చెప్పినటువంటి మాట ఏమిటంటే, వేర్ దేర్ ఈస్ నో విజన్ దేర్ ఈస్ నో ప్యాషన్, వేర్ దేర్ ఈస్ నో ప్యాషన్ దేర్ ఈస్ నో యాక్షన్. తెలుగులో ఒకసారి మనం దీన్ని గమనించినట్లయితే, దర్శనము లేనిచో కనికరము లేదు, కనికరము లేనిదే ఏ చర్య తీసుకోలేమని ఆ యొక్క భక్తులు సెలవిచ్చింది. దీన్ని ఇంకొక రకంగా మనం ఒకసారి ఆలోచించినప్పుడు, వేర్ దెర్ ఈజ్ నో విజన్ ద పీపుల్ విల్ పెరిష్. దర్శనము లేని చోట ప్రజలు నశింతురని దేవుని యొక్క వాక్యము కానీ, లేకపోతే చరిత్రలో అనేక మంది భక్తులు మాట్లాడినటువంటి మాటలు జ్ఞాపకం చేస్తా ఉంటున్నారు. దర్శనముతో కట్టబడేటువంటి సంఘాలుగా ఉండాలి, దేవుని పిలుపుతో కట్టబడినటువంటి సంఘాలుగా ఉండాలని ఈ దినాన జ్ఞాపకము చేస్తా ఉంటున్నాను. ఇంకా ముందుకు వెళితే, ఆనందకరమైనటువంటి కుటుంబము మరియు ఆరోగ్యకరమైనటువంటి సంఘము. కుటుంబము, సంఘము రెండూ కూడా దేవుని అనాది ప్రణాళికలో, దేవుని సంకల్పానుసారము ఆయన నిర్మించిన వ్యవస్థలే కానీ మానవ నిర్మితాలు, సంకల్పాలు కాదని ఈ సమయంలో మీకు తెలియజేస్తా ఉంటున్నాను. సృష్టి ద్వారా కుటుంబము ఉనికిలోనికి వచ్చి ఉంటున్నది, విమోచన ద్వారా సంఘము ఉనికిలోనికి వచ్చింది. మొదట కుటుంబాన్ని సృష్టిస్తున్నప్పుడే దేవుడు సంఘాన్ని గురించినటువంటి ఆలోచన ఉంది. మొదటి కుటుంబములోనే ఆయన సంఘాన్ని చూశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది దేవుని యొక్క ఆనందకరమైనటువంటి కుటుంబము, ఆరోగ్యమైనటువంటి సంఘాన్ని మనం చూస్తా ఉంటున్నాం. మరి స్థానిక సంఘము విషయంలో మనం ఒకసారి గమనించినప్పుడు, విశ్వాసులు క్రీస్తు దేహంలో స్థానిక సంఘ పరిధిలో ఉన్నటువంటి వారు ఒకరినొకరు సంబంధము కలిగి ఉండటమని దీని యొక్క అర్థము. వివేకవంతులు, ప్రియులు, పరిశుద్ధాత్మ పూర్ణులు, స్థానిక కాపరులు ఉన్నట్లయితే ఆ స్థానిక సంఘాలే పరిచర్యలు పెరిగి పెంపొందగల సురక్షితమైనటువంటి స్థానాలు. అయితే ఈ దినాలలో ఏ స్థానిక సంఘమైనా కూడా పరిపూర్ణమైనది కాదు. అంత మాత్రాన
రహితులైనటువంటి నాయకులు ఉండాలని ప్రభువు కోరుకోవటం లేదు, కానీ అపరిపూర్ణమైనటువంటి సంఘస్థులకు శిక్షణనిచ్చి సంసిద్ధపరచడానికి అపరిపూర్ణ నాయకులను దేవుడు ఉపయోగించుకుంటాడు. ప్రియమైనటువంటి బిడ్డల, దేవుడు ఎన్నిక లేనటువంటి వారిని ఎన్నిక చేసుకొని ఉపయోగించుకునేటువంటి వారు. ఆయన పరిచర్య అంతా కూడా ఏ విధంగా జరిగిందో మనము చూస్తూ ఉంటాం. అంతేగాని ఏదో పెద్దవారిని లేకపోతే గొప్పవారిని ఆయన తీసుకొని వచ్చి ఏదో చేయటం కాదు, కానీ ఆయన సేవలో ఆయన ఎన్నిక లేనటువంటి వారిని ఎన్నిక చేసుకొని ఆ పరిచర్యను నడిపించి ఉంటాడు. ఆయన శిష్యుల గురించి మనందరికీ కూడా తెలుసు, పెద్ద ఉద్యోగాలు ఏమీ కాదు. అయితే ఆయన ఉపయోగించుకున్నది జాలరులను, చేపలు పట్టేటువంటి వారిని, చదువు లేదు అలాంటి బిడ్డలను మరి వాడుకొని అద్భుతాలు చేసినటువంటి దేవుడు మన యొక్క దేవుడు. దేవుని యొక్క పిలుపుని గురించి మనం గమనించినట్లయితే క్రీస్తు శరీరములో మన పరిచర్యను మనము కానీ ఇతరులు కానీ నిర్ణయించడం జరగదు. ఈ యొక్క విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలా. క్రీస్తు శరీరంలో ఉన్నటువంటి మనము మన పరిచర్యను కానీ లేక మనము కానీ ఇతరులు కానీ నిర్ణయించడము జరగదు. దేవుడే దాన్ని ఎంపిక చేస్తాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 4వ వచనంలో మనము చూస్తా ఉంటున్నాం. మన యొక్క హృదయాల్లో ఆత్మ స్వయంగా పిలుపును రేకిస్తాడు. ఎప్పుడైతే ఆ పిలుపును దేవుడు రేకిస్తా ఉంటాడో మన యొక్క ఆశను దేవుడు గుర్తించినటువంటి వాడై దాన్ని సమ్మతించి ఆయన పెంపొందించేటువంటి వాడుగా ఉంటున్నాడు. దీని అర్థం ఏమిటో తెలుసా? మనము ఆశ కలిగి ఉంటే దేవుని యొక్క సేవ చేయాలని ఒక దృక్పథంతో మనము ముందు ఉన్నట్లయితే దేవుడు మన యొక్క ఆశను గమనించినటువంటి వాడై ఆయన మన దగ్గరికి వచ్చి ఆయన పిలుపుతో మనల్ని పిలిచి పరిచర్యకు పిలుస్తాడు. అంతేగాని దేవుని పిలుపు లేకుండా ఎవరము కూడా ఎటువంటి సేవ చేసినా అది కొంతకాలం ఉంటున్నది, కానీ దేవుని చిత్తము లేకుండా నీవు సేవ జరిగించినప్పుడు అది ప్రయోజనకరముగా ఉండదు. అయితే ఆ పిలుపుకు లోబడి జీవించినట్లయితే ఎన్నో అద్భుత కార్యాలు జరుగుతాయని ఈ సమయంలో జ్ఞాపకం చేస్తా ఉంటున్నాను. కీర్తనలు రాసినటువంటి గ్రంథము 75వ అధ్యాయము 6 నుంచి 7 వరకు మనం గమనిస్తే దావీదు భక్తుడు ఏ విధంగా అని ఉంటున్నాడు. తూర్పు నుండి అయినను పడమటి నుండి అయినను అరణ్యము నుండి అయినను హెచ్చు కలగదు. దేవుడే తీర్పు తీర్చువాడు. ఆయన ఒకరిని హెచ్చించును, ఆయన ఒకరిని తగ్గించునని దేవుని యొక్క వాక్యం సెలవిస్తాను. తీర్పు తీర్చేవాడు ఆయన. నీవు నేను తీర్పు తీర్చడం కాదు. ఆయనే హెచ్చించేటువంటి దేవుడుగా ఉంటున్నాడు, ఆయనే తగ్గించేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. ఈ యొక్క సంఘంలో జరుగుతున్నటువంటి క్లిష్ట పరిస్థితులను నేటి సంఘాలు ఏ విధంగా ఉన్నవో మీకు వివరించుకుంటున్నాను. ఈ సమయంలో చర్చి గ్రోత్ అండ్ డెవలప్మెంట్, సంఘ అభివృద్ధి విస్తరణ గురించి కొన్ని విషయాలను చెప్పాలని ఆశపడతా ఉంటున్నాను. అభివృద్ధి తర్వాత విస్తరణే, కానీ విస్తరణ తర్వాత అభివృద్ధిని ఆశించుట కష్టమే. అభివృద్ధి తర్వాత విస్తరణే, కానీ విస్తరణ తర్వాత అభివృద్ధిని ఆశించుట కష్టమే అని ఈ సమయంలో తెలియజేస్తా ఉంటున్నాను. అభివృద్ధి తర్వాత విస్తరణ ఆరోగ్యదాయకమని ఈ సమయంలో జ్ఞాపకం చేస్తూ నరునికి ఇవ్వబడినటువంటి దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదములో కూడా ఆదికాండము 1వ అధ్యాయము 28వ వచనంలో అభివృద్ధి తర్వాత విస్తరణను మనము చూడగలము. దేవుడు వారిని ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నుంచి దాన్ని లోవర్చుకుడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తాం. అనగా ఫలించాలా, అభివృద్ధి చెందాలా, తర్వాత విస్తరించాలా. దీని ప్రకారం చేసినప్పుడు మాత్రమే సంఘాలు అభివృద్ధి చెందుతూ ఉంటాయి, సంఘాలు విస్తరించేటువంటి వాటిని ఉంటామని ఈ సమయంలో జ్ఞాపకము చేస్తా ఉంటున్నాను. 5 డైమెన్షన్స్ ఆఫ్ చర్చ్ గ్రోత్. సంఘ అభివృద్ధిలో
భాగమైనటువంటి 5 పరిణామాలు లేక అంశాలను మీ మధ్య ఉంచాలని ఈ దినము ఇక్కడ నిలబడి ఉంటున్నాను. మొదటి 2 అంశాలను ప్రభువు మనకిచ్చినటువంటి గొప్ప ఆజ్ఞలలో చూడవచ్చు. దట్ ఈస్ గ్రేట్ కమాండ్మెంట్. మత్తయి సువార్త 22:36 నుంచి 40 వరకు మనము చూస్తాము. తదుపరి 3 అంశాలు ఆయన మనకు అప్పగించినటువంటి గొప్ప పనిలో చూడవచ్చు. దట్ ఈస్ గ్రేట్ కమిషన్. మత్తయి సువార్త 28:19 నుంచి 20 వరకు మనము చూస్తాం. ఏమిటి ఆ యొక్క 5 డైమెన్షన్స్? వాట్ గాడ్ సేస్. సంఘము అభివృద్ధి చెందాలన్నా, విస్తరించాలన్నా, ఏం చేయాలన్నప్పుడు ఒక్కొక్క పాయింట్ చెప్పి త్వరగా నాకు ఇచ్చినటువంటి సమయాన్ని నేను ముగిస్తాను. మొట్టమొదటి పాయింట్, చర్చెస్ గ్రో స్ట్రాంగర్ త్రూ వర్షిప్. నిజమైన ఆరాధన ద్వారా సంఘము బలపడుతుంది. నీ పూర్ణ హృదయంతో దేవునిని ప్రేమించడం వలన సంఘము బలపడుతుంది, అభివృద్ధి చెందుతుందని ఈ సమయంలో జ్ఞాపకం. నిజమైన ఆరాధన అంటే ఏమిటి? నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, పూర్ణ సత్యముతో దేవుని ఆరాధించాలి, దేవుని గణపరచాలి, దేవుని కొనియాడాలి, దేవుని మహిమపరచాలని దేవుని యొక్క వాక్యాన్ని. దావీదు దేవుణ్ణి స్తుతించాడండి. ఏ విధంగా స్తుతించాడు? హృదయానుసారముగా దేవుని స్తుతించుటను బట్టి దావీదుని దేవుడు ఆశీర్వదించాడు. ఈరోజు మనందరం వస్తున్నాం సంఘానికి. నేను వెళ్తున్నాను సంఘానికి, ఏది మిస్ అవును, కరెక్ట్ టయానికి ఉంటాను. వ్యక్తిగతంగా నేను పరిశీలన చేసుకుంటున్నాను. నా ఆరాధన ఎలా ఉన్నది? నిజమైన ఆరాధన దేవునికి నేను చెల్లించేటువంటి వాడనిగా ఉంటున్నానా? ఒకవేళ నిజమైనటువంటి ఆరాధన చెల్లించలేనటువంటి పరిస్థితుల్లో ఉంటున్నానా? దేవుని యొక్క సంఘము అభివృద్ధి పరచబడాలన్నా, విస్తరించాలన్నా మొట్టమొదటి పాయింట్, చర్చెస్ గ్రో స్ట్రాంగర్ త్రూ వర్షిప్. నిజమైన ఆరాధన ద్వారా సంఘము బలపడుతుంది. లవ్ గాడ్ విత్ ఆల్ యువర్ హార్ట్. పూర్ణ హృదయముతో నీవు దేవుని స్తుతించాలి, ఆరాధించాలి. ఇది మనం చేస్తాం. మనం చర్చికి వస్తాం. ఇందాక స్వరూప్ చెప్తా ఉంటున్నాను, కొంతమంది వచ్చారని ఏమి బాధపడాల్సిన అవసరం లేదు. చాలా చక్కటి మాట చెప్పాడు. నేను కూడా బాగా ఇన్స్పైర్ అయ్యాను. ఏంటో జనాలు అనుకున్నాను, కానీ ఆయన చెప్పినటువంటి మాట, ఇప్పుడు నేను చెప్పే మెసేజ్ దేవదూతలు అంటున్నారు. నేను చెప్పేటువంటి మాటలు పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క సన్నిధానంలో ఉండి ఆ యొక్క మెసేజ్ని తీసుకుని వెళ్తున్నాడు దేవుని యొక్క సన్నిధానానికి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎక్కడ 2-3 కూడి నామం దేవుడు తెలిసేమో ఆ సమయంలోనే. అందుకని ఈ వాక్యం చెప్పాడేమో, ఎక్కడ 2-3 కూడిన నామమున ప్రార్థన చేయుదురో అటు వారి మధ్య నేను ఉంటానని సెలవిచ్చాడు. ఇక్కడ మోర్ దెన్ 2 or 3 persons గాడ్ ఈజ్ హియర్. రూఢిగా నేను నమ్ముతున్నాను. నీ యొక్క నిజమైనటువంటి ఆరాధన ద్వారా సంఘము అభివృద్ధి పడుతుందని ఈ సమయంలో జ్ఞాపకం చేస్తున్నాను. అనగా ప్రాణాత్మ దేహాలతో దేవుని స్తుతించాలి. ప్రాణ ఆత్మ దేహముతో నీవు దేవుని స్తుతించినప్పుడు సంఘము బలపడేటువంటిదిగా ఉన్నది. రెండవదిగా మనము గమనించినప్పుడు చర్చెస్ గ్రో బ్రాడర్ త్రూ మినిస్ట్రీ. పరిచర్య ద్వారా సంఘము ప్రేమలో విశాలమవుతున్నది. అనగా లవ్ యువర్ నైబర్ యాజ్ యువర్ సెల్ఫ్. నీ తోటి విశ్వాసిని ప్రేమించడం. ఇది జరుగుతుందా సంఘంలో? ఇది జరుగుతుందా? తోటి విశ్వాసాలను మనం ప్రేమిస్తున్నామా? చాలా కష్టమైనటువంటి పని. చెప్పటం భలే ఈజీ. నిన్ను ప్రభువు ప్రేమలో పక్కన ఉన్నటువంటి వాడికి మనం షేక్ హ్యాండ్ ఇవ్వము. లేకపోతే వాడు పలకపోతే ఆ పాటే తీసేస్తాం. కొన్ని సంఘాల్లో ఆ పాటే ఉండదు. అపోస్తలులు గారు వచ్చినప్పుడు ఆ పాట పెడతారు, అయ్యగారు లేనప్పుడు ఆ పాట ఉంటుంది. ప్రియులారా, చర్చెస్ గ్రో అండ్ డెవలప్మెంట్ అంటే ఈ యొక్క అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి. పరిచర్య ద్వారా సంఘము ప్రేమలో విశాలత. ఒక విశ్వాసి ద్వారా సంఘము అభివృద్ధి చెందుతుంది. నువ్వు ఎప్పుడైతే నువ్వు ప్రేమించడం మొదలు పెడతావో తోటి విశ్వాసిని, ఆ విశ్వాసి దేవుని ప్రేమను
దేవుని ప్రేమ నీ ద్వారా ఆ విశ్వాసి కనుగొన్నప్పుడు ఆ సంఘము అభివృద్ధి చెందడానికి, విస్తరించడానికి దోహదపడుతుందని ఈ సమయంలో జ్ఞాపకం చేస్తానంటున్నాను. మూడవదిగా, చర్చెస్ గ్రో లార్జర్ త్రూ ఎవాంజలిజం, గ్రో అండ్ ప్రొక్లైమ్ ద గాస్పెల్. సువార్తీకరణ ద్వారా సంఘము విస్తరిస్తుంది, సంఘము వెలుపల సువార్త ప్రకటించింది. దిస్ ఈజ్ అవుట్రీచ్, బహిరంగ సువార్త. ఇది మనము బయటికి వెళ్ళి ఆత్మలను రక్షించి దేవుని యొక్క మందిరానికి తీసుకుంటాం. సువార్తను ప్రకటించడము సమయమనక అసమయమనక సువార్తను ప్రకటించేటువంటి వారముగా ఉండాలని దేవుని యొక్క వాక్య భాగంలో మనం చెప్తున్నాం. ఈ యొక్క బహిరంగ సువార్త లేకపోతే సువార్త పరిచర్య అంటే మనకు గుర్తొచ్చేది అపోస్తలుడైనటువంటి పౌలు. ఆయన జీవితాన్ని మనం ఒకసారి గమనించినప్పుడు దాని యొక్క పూర్వపు స్థితిని, సౌలుగా ఉన్నటువంటి దినాలలో ఇంటింటా జొచ్చి సంఘాన్ని, శిష్యులను, స్త్రీలను ఈడ్చుకొని పోయి జైలుల్లో వేసి రోమా గవర్నమెంట్ నుంచి తాకీదు తీసుకుని ఇష్టానుసారముగా కొట్టి వేసినప్పుడు అట్లాంటి దేవుడు ఊరుకున్నాడా? ఊరుకోలా. తీసుకొని వచ్చాడు. దమస్కు మార్గంలో వెళ్తా ఉంటే అంటే అననీయ మనుషుల ద్వారా ఏం చేశాడు? పరిశుద్ధాత్మను కుమ్మరించి సౌలును పౌలుగా మార్చుకుంటున్నాడు. అప్పుడు అడుగుతారు శిష్యులు, ప్రభువా నేను ఎందుకు నన్ను వెళ్ళమంటున్నావు? ఆయన మనల్ని హింసించాడయ్యా, మనల్ని కొట్టాడయ్యా, మనల్ని జైల్లో పెట్టాడయ్యా, నువ్వు వెళ్ళయ్యా, ఆయన ఏ పని చేయాలో నేను నీకు చెప్తాను, నువ్వు వెళ్ళు. అన్యజనుల ఎదుట నా నామము మహిమ పరచబడినట్లు నేను ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక సాధనమై ఉన్నాడు. గో అండ్ డూ ఇట్ వాట్ ఐ సే అని చెప్పగానే వెళ్ళాడు. గొప్ప కార్యాన్ని చూశాం. అపోస్తలుడైనటువంటి పౌలు అంటా ఉంటున్నాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకున్నారు. ఆ ధన్యత శిష్యులు పోలేదండి. యేసు ప్రభు వారితో నడవలేదు అపోస్తలుడైనటువంటి పౌలు. యేసు ప్రభు వారిని చూడలేదు అపోస్తలుడైనటువంటి పౌలు. కానీ ఆయన చెప్పినటువంటి మాట ఏమిటో తెలుసా? నేను నడిచిన ప్రకారము క్రీస్తును పోలి మీరు నన్ను పోలి. ఎవరా నడుస్తున్నారండి? అది అతని జీవితం. ఏవేవి లాభకరమైనయో అవన్నీ సమస్తము పెంటగా ఎంచుకున్నాను. ఏవేవి ఆయనకి ఈరోజు మనకి ఏవేవి లాభకరమైనవి అవన్నీ మనం క్రీస్తు నిమిత్తం పెంటగా ఎంచుకుంటున్నామా? ఆ రోజు ఆయన ఎంచుకున్నాడు కాబట్టి గొప్ప అద్భుతమైనటువంటి సేవ చేశాడు. శిష్యులందరిలో కంటే కూడా నేనే గొప్ప సేవ చేశానని అపోస్తలుడైనటువంటి పౌలు తన పత్రికలో రాసింటున్నాడు. ఇది నా సంఘము బలపడాలంటే అటువంటి పరిచర్య నీ నా నుండి దేవుడు కోరుకుంటా ఉంటున్నాడు. యుఎస్ఏ నుండి, యూకే నుండి మిషనరీస్ వచ్చారు. మిషనరీస్ వచ్చి ఇండియా దేశానికి అద్భుతమైనటువంటి సేవ చేశారు. ఆ సేవ ద్వారా ఇండియా దేశమంతా కూడా అనేక మంది స్మార్తులు ఆపళ్ళు లేచి దినాన ఎంతో ఘనమైనటువంటి పరిచర్య చేస్తారు. మరి అటువంటి పరిచర్య చేసినటువంటి ఆ మిషనరీలు తెచ్చినటువంటి ఆ యొక్క సేవను మనము కొనసాగించేటువంటి వారముగా ఉన్నామా లేదా సమయంలో జ్ఞాపకం చేసుకున్నాం. గ్రహం స్టెయిన్ గారు మనందరికీ కూడా తెలుసు. ఒడిశా రాష్ట్రంలో ఆస్ట్రేలియా దేశం నుండి వచ్చి మిషనరీ సేవ ఎంతగానో అద్భుతంగా చేసి చివరకు తన బిడ్డలు వెళ్ళిపోయినప్పుడు, కాల్చి చంపినప్పుడు తన భార్య దేవుని ప్రేమను చూపించి వారిని నేను క్షమించాను అని చెప్పింది. ఇదినా మనం చెప్తామా అన్నమాట? ఎవరైనా నన్ను తిట్టే నేను ఊరుకుంటానా? వాడంతూ చూసేదాకా నేను లేదు. కానీ దేవుడు కోరుకుంటున్నాడు, దేవుని ప్రేమ నీలో ఉంటే ఆ కార్యం చేస్తాడు. ఎప్పుడైతే ఆ యొక్క సహోదరి క్షమించి ఉన్నదో అవతల వారిలో మార్పు రావడం జరిగింది. దినాన సంఘము బలపడాలి అంటే దేవుడు కోరుకుంటా ఉంటున్నాడు. అటువంటి మనస్సు నీలో ఉండాలని దేవుడు కోరుకుంటా ఉంటాడు. ఒక యవనస్తుని మీకు పరిచయం చేస్తాను. జిన్ జంగ్ డర్ఫన్ అని ఒక యవనస్తుడు ఉన్నాడు. ఈ యొక్క యవనస్తుడు విలాసంగా తన ఇష్టానుసారంగా జీవించాలనుకున్నటువంటి ధనవంతుడైనటువంటి యవనస్తుడు విలాస యాత్రలు చేస్తూ ఒక చోట ఎత్తైనటువంటి మరి ప్రదేశానికి వచ్చాడు. ఆ ప్రదేశంలో
క్రీస్తు సిలువ వేయబడినటువంటి ఒక దృశ్యాన్ని, చెక్కబడినటువంటి రాతి శిల్పాన్ని ఆయన చూశాడు. సిలువలో వేలాడుతున్నటువంటి యేసు క్రీస్తును చూస్తూ తన తలపైన ఉన్నటువంటి ముళ్ళ కిరీటము, చేతిలో మరి కాలలో ఉన్నటువంటి ఆ యొక్క శీలలు, గాయపరచబడినటువంటి ఆయన శరీరాన్ని చూస్తూ ఆయన అనుకుంటా ఉంటున్నాడు, ఎందుకు ఈ మనిషికి ఇంత శిక్ష, ఎందుకు ఈ మనిషికి ఇంత శ్రమ అని తను ఆశ్చర్యపడుతూ తన మనసులో అనుకుంటా ఉన్నాడు. అయితే ఆ యొక్క శిల్పం కింద ఒక మాట వ్రాయబడి ఉంటున్నది. ఆ మాటను చూసిన వెంటనే అతని యొక్క హృదయాన్ని హత్తుకుంది. ఏమిటి ఆ మాటలు అనగా, ఐ గేవ్ మై లైఫ్ ఫర్ యూ, వాట్ హ్యావ్ యూ డన్ ఫర్ మీ? నీ కొరకు నా ప్రాణమిచ్చితిని, నా కొరకు నీవేమి చేసితివి? ఆ మాటలు చదువుతుండగా పరిశుద్ధాత్మ దేవుడు అతనిని ప్రేరేపించి తన పాపాలన్నీ ఒప్పుకొన్నట్లు చేసి దేవునికి సాక్షిగా బ్రతకటము ఆ క్షణంలో జరిగింది. నా ప్రియులారా, తన జీవితం అంతటినీ కూడా జింజాంగా ఆయన దేవునికి సమర్పించుకొని దేవుని సేవ చేయటానికి, సంఘాలు కట్టడానికి ఆయన మరి సిద్ధపడి ఉన్నాడు. మొరోవియన్లోని ఒక దేశానికి ఆ యొక్క దేశ ప్రజలందరూ బానిసత్వంలో నడుపుతున్నాడని తెలుసుకొని అంతవరకు ఆ సంఘాలకే పరిమితమైనటువంటి అతను ఆ దేశానికి సువార్తను అందించి ప్రకటించి అనేక మందిని దేవుని యొక్క సేవకు నడిపించడానికి ఎంతో గొప్ప కారకుడైనట్లుగా ఈ యొక్క జింజాన్ గురించి మనం తెలుసుకుంటున్నాం. ఇది మన యొక్క పరిచర్య ఏ విధంగా ఉన్నది? నేను కూడా ప్రస్తుతం మహమ్మదీ సంఘంలో అవుట్రీచ్ చైర్మన్గా ఉంటున్నాను. క్యాంపులకి వెళ్తా ఉంటున్నాము. అవుట్రీచ్ క్యాంపులకి, షోయిబాగ్ క్యాంపు ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాఫ్రాకి ఏ విధంగా ఫిబ్రవరిలో లేకపోతే మెయిన్ హాలిడేస్ వచ్చినప్పుడు వాఫ్రా ప్రాంతానికి వెళ్తా ఉంటున్నాం. ఒకవేళ స్త్రీల క్యాంపులకి వెళ్ళాలంటే నా యొక్క భార్య మాలతి స్త్రీల క్యాంపులకి వెళ్తాం. కుటుంబంగా నేను మాలతి వెళ్ళవలసినటువంటి గృహాలను సందర్శించేటువంటి వారంగా ఉంటున్నా. వెళ్ళినప్పుడు దేవుని పరిచర్య చేసినప్పుడు ఆ ఆనందమే వాళ్ళని దేవుని సన్నిధానానికి తీసుకొచ్చినప్పుడు సంఘము బలపడేటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తా ఉంటున్నాను. నాలుగవదిగా చర్చెస్ వార్మర్ త్రూ ఫెలోషిప్. సహవాసము ద్వారా సంఘము ఉత్తేజపరచబడుతుంది. కొత్త వారిని బాప్తీసము ద్వారా దేవుని కుటుంబంలో చేర్చటము ద్వారా బాప్తీస సాక్ష్యంలో సహవాసం. అప్పటి వరకు లోకంలో జీవిస్తున్నటువంటి వారంతా కూడా దేవుని మందిరంలోని అనగా సంఘ బాప్తీస సాక్ష్యంలోకి వచ్చినప్పుడు మరి దేవునితో మానవులతో సహవాసము కలిగి మరి జీవించడానికి, సంఘము బలపడడానికి దేవుడు కృప అనుగ్రహించేటువంటి వాడుగా ఉంటున్నాడు. అపోస్తుల కార్యము 2:47 అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉన్నమని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంటున్నది. ఈ పరిచర్యల ద్వారా మరి దేవుడు తన సంఘాన్ని అభివృద్ధి పరిచేటువంటి వాడుగా ఉంటున్నాడు. త్వరగా వెళ్తున్నాను, నాకు సమయం అయిపోతా ఉన్నది. 5వదిగా చర్చెస్ గ్రో డీపర్ త్రూ డిసైబుల్షిప్. శిష్యత్వంలో సంఘము వేలు తన్ని లోతుగా ఎదుగుతున్నది అనగా బోధించుట ద్వారా. దేవుని యొక్క వాక్యాన్ని మనము బోధించేటువంటి వారు. వాక్యము ఉన్నట్లుగా మనము బోధించినప్పుడు అనేకమైనటువంటి అద్భుతాలు జరుగుతాయి. పేతురు పిరికివాడు, పేతురు దాక్కున్నటువంటి వాడు, అబద్ధములాడినటువంటి బొంకినటువంటి వ్యక్తి, ధైర్యం లేనటువంటి వ్యక్తి. అటువంటి పేతురుకు పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నప్పుడు అపోస్తుల కార్యంలో 2వ అధ్యాయము 37వ వచనాన్ని ఒకసారి మనం గమనిస్తే ఆయన నిలబడి చెప్తా ఉంటున్నాడు అక్కడ ఉన్నటువంటి ప్రజలతో, మీరు క్రీస్తు సిలువ వేయబడినటువంటి ఏనే ప్రభు అయినటువంటి క్రీస్తు, ఏనే యేసు ప్రభు, ఏనే మెస్సయ్య అని ఇశ్రాయేలు వంశపు వారందరూ కూడా తెలుసుకోవాలని ఆయన రూఢిగా చెప్పి ఎట్టొచ్చిందండి ఆ ధైర్యం పేతుడికి? పరిశుద్ధాత్మ పొందినప్పుడు ఆ
ధైర్యము వచ్చింది. ఆయన బోధించాడు. వాక్యము ఉన్నది ఉన్నట్లుగా బోధించినప్పుడు ఒక మారు 3,000 మంది, ఇంకొక మారు 5,000 మంది రక్షణలోనికి, బాప్తిస్మలోనికి వచ్చినట్లుగా మనము చూస్తా ఉంటున్నాం. ఇక్కడ యేసు ప్రభువు వారు కూడా బోధన ద్వారా మరి శిష్యులు ఆకర్షించబడి అపోస్తులత్వంలోనికి వచ్చినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనము చూస్తా ఉంటున్నాం. పేతురు, యాకోబు, యోహాను అనేది మరి మనము గమనించినప్పుడు ఏ విధముగా వారి దగ్గరికి వెళ్ళి వారిని యేసు ప్రభు వారు వెంబడించమన్నప్పుడు సమస్తమును కూడా వదిలివేసి యేసు ప్రభు వారిని వెంబడించినప్పుడు ఎటువంటి కార్యాలు శిష్యులు చేసి ఉంటున్నారో మనం చూస్తా ఉంటాం. సంఘము అభివృద్ధి చెందాలన్నా, సంఘము విస్తరించాలన్నా వాక్యము, ప్రార్థన అనేది రెండు చాలా ఇంపార్టెంట్. ప్రార్థన, వాక్యం లేకపోతే ఒక బిల్డింగ్కి పిల్లర్స్ లేకపోతే బిల్డింగ్ నిలబడుతుంది. అలాగే సంఘంలో వాక్యము, ప్రార్థన లేకపోతే సంఘము ఎన్నైనా చేసుకోవచ్చు, మనము ఎటువంటి కార్యక్రమాలైనా చేయొచ్చు. ఈ రెండు ఇంపార్టెంట్ అని ఈ సమయంలో జ్ఞాపకము చేస్తా ఉంటున్నాను. క్రైస్తవ విశ్వాసి అనేటువంటి ప్రతి మనుషుడికి, నీకైనా నాకైనా కూడా ఈ రెండు తప్పక ఉండాలని ప్రభు నామములో మనం చేస్తూ ఉంటున్నాను. తరువాత చర్చి డెవలప్మెంట్ ప్రాసెస్, సంఘ విస్తరణ ప్రక్రియ విధానము. మొదటి మెట్టు నోయింగ్ క్రైస్ట్, కమిటెడ్ టు మెంబర్షిప్. క్రీస్తును తెలుసుకోవటము, తద్వారా నిబద్ధత గల సంఘ సభ్యులుగా చేర్చడం. ఇది కంటిన్యూయస్ ప్రాసెస్. క్రీస్తును తెలుసుకోవటం అనేది ఏదో ఒక రోజులో అయిపోయే పని కాదు, కానీ ఇది ఒక నిరంతరమైనటువంటి ప్రక్రియ. రెండవ మెట్టు క్రీస్తులో ఎదగటం, ఎదుగుదలలో నిబద్ధత కలిగి ఉండటం. గ్రోయింగ్ ఇన్ క్రైస్ట్, కమిటెడ్ టు మెచ్యూరిటీ. క్రైస్తవ విశ్వాసి అనేటువంటి వాడు ప్రార్థన, వాక్యము మొదలుకోవడం. ఎవరి దగ్గర వాక్యము, ప్రార్థన ఉన్నదో వానిలో దేవుడు ఉండడని దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూస్తాం. మూడవ మెట్టును మనం గమనించినప్పుడు క్రీస్తును సేవించడము, సంఘ పరిచర్యలో నిబద్ధత కలిగి ఉండడము. సర్వింగ్ క్రైస్ట్, కమిటెడ్ టు మినిస్ట్రీ, అనగా ఆయనకు లోబడటము, ఆయనను వెంబడించటం. ఏదైతే ఆయన చెప్పి ఉంటున్నాడో ఆయన ఆజ్ఞలకు, ఆయన కట్టడలకు మనము లోబడేటువంటి వారంగా ఉండాలా, ఆయనను వెంబడించేటువంటి వారంగా ఉండాలా. నాలుగవ మెట్టు క్రీస్తు పరిచర్య చేయటం, సువార్త పరిచర్యలో నిబద్ధత కలిగి ఉండటం, అనగా we have transparent life. యథార్థమైనటువంటి జీవితము మనం కలిగి ఉండాలి. క్రైస్తవుడిగా ఉన్నటువంటి నా జీవితంలో యథార్థమైనటువంటి జీవితము, క్రమశిక్షణ లేని జీవితాన్ని కలిగి ఉంటే మనము క్రైస్తవులము కాదని ఈ సమయంలో జ్ఞాపకం చేస్తాను. నేను కువైట్ ఆయిల్ కంపెనీలో గత 18 సంవత్సరాల నుంచి నేను పనిచేస్తాను. కువైటీస్ దగ్గర నేను పనిచేస్తాను. దేవుని నామాన్ని మహిమపరచాలని నేను ఈ మాట చేస్తాను. వారి దగ్గర నేను పనిచేస్తున్నటువంటి సమయంలో ఎంతో నమ్మకంగా, నా ప్రవర్తన ద్వారా నమ్మకంగా ఉంటున్న బట్టి నేను ఏ పేపర్ అయితే రాశానో ఈవెన్ దే ఆర్ నాట్ లుకింగ్, సింప్లీ ఒక్కోసారి నాకే భయం వేసింది. ఆమె చూస్తే బాగుంటుంది కదా, ఇంకో తప్పులు ఉంటే ఆమె సైన్ చేసి చూడకుండానే సైన్ చేసి పైకి పంపిస్తాను. ఎందుకో తెలుసా? మన ప్రవర్తన దేవుడు ఏ ప్రదేశాలలో ఎక్కడ ఉన్నా కూడా దేవుడు చూసేటువంటి వాడుగా ఉంది. దానిని బట్టి నిన్ను ఆశీర్వదించేటువంటి వాడుగా ఉన్నాడు. నువ్వు ఒకవేళ తక్కువ చేయడానికి వచ్చి నువ్వేమన్నా బాధపడుతున్నావు, అవసరం లేదు. నమ్మకమైనటువంటి వానికి దేవుడు మెండుగా దీవెనలిస్తానని, చిన్నదానిలో నీవు నమ్మకంగా ఉంటే నేను అనేకమైనటువంటి వాటి మీద అధికారిగా నియమిస్తానని బాధపడవలసిన అవసరం లేదు. దేవుడు ఇదరా కోరుకుంటున్నది క్రమశిక్షణ కలిగినటువంటి జీవితము, యథార్థమైనటువంటి జీవితము కలిగి జీవించాలి. నాలుగవ క్రీస్తు పరిచర్య చేయటం, సువార్త పరిచర్యలో నిబద్ధత కలిగి ఉంటున్నాం. చివరిగా బిబ్లికల్ వ్యూ ఆన్ డెవలప్మెంట్, బైబుల్ దృక్పథంలో విస్తరణ. ఈ యొక్క 4 మెట్లను ఒకసారి చూసి నా యొక్క అంశాన్ని ముగించనుకుంటున్నాను. టర్నింగ్ అటెండీస్ ఇంటూ మెంబర్స్,
సంఘ ఆరాధనకు హాజరయ్యే వ్యక్తి సంఘ సభ్యునిగా మారటం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:9-12-5 మనం చూస్తా ఉంటున్నాం. ఎవరైతే సంఘ ఆరాధనకు వస్తా ఉంటున్నారో వారిని సంఘ సభ్యులుగా మనం చేర్చేటువంటి వారముగా ఉండి ఉండాలా. ఈరోజు ఏం చేస్తారు? స్టేటస్ చూస్తారు. కొన్ని సంఘాలు స్టేటస్ చూస్తాయి. స్టేటస్ చూసి దాన్ని బట్టి మనం సంఘంలో వారిని చేర్చుకోవాలా? వీడు మనకు పనికొస్తాడా? వీడు పెద్ద జీతమా, వీడికి చిన్న జీతమా అని మనము స్టేటస్ గురించి చూసి వారికి విలువనిచ్చేటువంటి వారంగా ఉంటున్నాం. అయితే దేవుని యొక్క వాక్యము దేవుడు ఏం చెప్తున్నా అంటే అందరూ సమానమే, చిన్న పెద్ద ఏం లేదు, అందరము సమానమని దేవుని యొక్క వాక్య భాగం సరళం. ఎప్పుడైతే నీవు సంఘానికి వచ్చేటువంటి బిడ్డలను సంఘ మెంబర్షిప్లోనికి సంఘ సభ్యులుగా మార్చడము అది ఎలాగ చేస్తావు? నీ ప్రేమ ద్వారా, దేవుని యొక్క వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా ఎలా మారుస్తావో మరి నీ మీద ఆధారపడి ఉంటుంది. రెండవదిగా డెవలపింగ్ మెచ్యూర్ మెంబర్. సాధారణ సభ్యుడు పరిపక్వమైన సభ్యుడిగా ఎదగటం అనగా ఒక వ్యక్తి మారినటువంటి వ్యక్తి ఇంకొకరిని తయారు చేయడం. నువ్వు మారావు, పరిశుద్ధరావు మారాడు, లేకపోతే ఇక్కడున్న సహోదరులు మారారు, ఇంకొకరిని మరి సిద్ధము చేయటానికి, పరిపక్వము చేయటానికి మనము ఆ యొక్క సిద్ధపాటులో ఉంటే డెఫినెట్గా సంఘము అభివృద్ధి విస్తరించేటువంటి విషయంలో మనం చూస్తాం. మూడవదిగా మెచ్యూర్ మెంబర్స్ ఇంటూ మినిస్ట్రీస్. పరిపక్వమైనటువంటి సభ్యుడు పరిచర్య చేసేవానిగా మారడం అనగా అనేకమైనటువంటి పరిచర్యలు మనకున్నవి. ఆయా పరిచర్యల్లో ప్రతి ఒక్కరూ కూడా పాల్గొనేటట్లు చేయడం. మన పరిచర్యలు కూడా మనం చూస్తాం. ఎన్ని పరిచర్యలు సబ్ కమిటీ జాన్ స్వామి గారు, లివింగ్స్టన్ గారు ఇద్దరు చేస్తే 4 పేజీలు వస్తాయి మాకు. ఆ 4 పేజీల్లో దాదాపు 30 కమిటీలు ఉంటాయి. 30 కమిటీల్లో మొత్తం కూడా ఒక 6-7 మెంబర్స్ ఉంటారు, ఒక చైర్మన్ పైన. సంవత్సరంలో ఫస్ట్ సార్ ఒక మీటింగ్ జరిగింది, లాస్ట్ సార్ ఒక మీటింగ్ జరిగింది, తర్వాత 2 సంవత్సరాలు అయిపోతాయి, మళ్ళా కొత్త కమిటీ. ఇలా ఇది జరుగుతున్నటువంటి ప్రక్రియ. అయితే ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. దైవ సేవకులు ప్రార్థించి పెట్టడం వరకు వారి వంతు, చేయటం అనేది మన వంతు. ఎవరైతే చైర్మన్ ఉంటున్నారో, ఎవరైతే మెంబర్స్ ఉంటున్నారో వారు ఇనిషియేట్ తీసుకొని మన పరిచర్యను ముందుకు తీసుకొని వెళ్ళినట్లయితే, ఒకరి మీద ఒకరు ఆధారపడినట్లయితే ఆ పరిచర్య క్రమముగా దేవునికి మహిమార్థకరముగా జరుగుతున్నదని ఈ సమయంలో జ్ఞాపకం చేస్తున్నాను. 4వదిగా డిస్కవరింగ్ గాడ్స్ పర్పస్ టు లైఫ్. అంతిమంగా దేవుని సంకల్పాన్ని గుర్తెరిగి జీవించాలి. ప్రతి ఒక్కరి టార్గెట్ ఏమిటండి? ప్రతి ఒక్కరి టార్గెట్ పరలోక రాజ్యము చేరాలని, నిత్యత్వంలో ఆయనతో కలిసి ఉండాలని మనందరము కోరుకుంటా ఉంటాం. ఏ ఒక్కరు కూడా నరకానికి వెళ్తారని లేకపోతే దానికంతా ఎవరు సిద్ధపడరు. అందరి టార్గెట్ ఒకటే. ఇక్కడ ఒకరు ముందు వెళ్ళొచ్చు, ఒకరు తర్వాత వెళ్ళొచ్చు. అందరం కూడా పరలోక రాజ్యం వెళ్ళాలని మనము సిద్ధపడతా ఉంటాం. అయితే అట్టి రీతిగా ప్రతి ఒక్కరిని కూడా మనము సిద్ధపరచాలని మనము చూసుకోవాలి. అందుకనే ఒక చిన్న పాట ఉన్నది, నాకు ఇష్టమైనటువంటి పాట. నాకు పాడాలి యాక్చువల్గా. ఏది స్టేటస్ని బట్టి లేకపోతే ఇంకొక చిన్న పెద్దవారిని బట్టి దేవుని యొక్క మందిరంలోకి తీసుకొని వచ్చి నిలుస్తారేమో, కానీ అది కాదు. అందుకనే చక్కని పాట మరి రాజబాబు గారు పాడి ఉంటున్నారు. ఎలాంటి వాడవైనా, నీవు ఎంత గరుడవైనా, ఎలాంటి వాడవైనా, నీవెంత గరుడవైనా, ప్రభుయేసు కాలం ఒక రోజు ఉన్నదని మరువబోకుమన్నా. కనుమూసి కాలం ఒక రోజు ఉన్నదని మరువబోకుమన్నా. నీకు మేడ మిద్దెలున్నా, నీకు పన్ను చూడలేవు. నీకు మేడ మిద్దెలున్నా, నీవు ప్రభుని చూడలేవు. మోకాళ్ళు వంచి నీవు మొరలు పెట్టి ప్రభునడిగి చూడుమన్నా. మోకాలు వంచి నీవు మొరలు పెట్టి ప్రభునడిగి చూడుమన్నా. నీవు డాక్టరు అయినా, నీవు ఇంజనీరు అయినా, నీవు డాక్టరు
మన్నా కరువు యుగాల ఒకరోజు ఉన్నది మరువబోకుమన్నా. నీకు ధనము బలగమున్నా నీకు వెళ్ళవీగకున్నా నీకు ధనము బలమున్నా నీకు వెళ్ళవీగకున్నా ఆ ధనము కాస్త తిరిగి పోతే కలిగి రాలుతున్నా. హల్లెలూయా. వీరారా, నువ్వు ఎలాంటి వాడవై ఎంత గరుడవైనా దేవుడు లేకపోతే ఈ లోకము ఒక క్షణములో ఇప్పుడు ఏసుతో సంబంధం లేదు, ఎప్పుడు మనము చనిపోతామో తెలియనటువంటి పరిస్థితి. అయితే దేవుడు ఈ దినాన్ని కోరుతా ఉంటున్నాడు. సంఘ అభివృద్ధి విస్తరణ జరగాలంటే మన యొక్క జీవితము ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేయాలని ఆశపడుతున్నాడు. చివరిగా నేటి సంఘాలు అభివృద్ధి చెంది విస్తరించాలంటే దయచేసి గమనించండి, అయిపోయింది 2 నిమిషాలు. లోకపు చీకటి పారిపోవాలి. హల్లెలూయా. నేటి సంఘాలు అభివృద్ధి చెంది విస్తరించాలి అంటే లోకపు చీకటి పారిపోవాలి, వాక్యపు వెలుగులో విరబోయాలి. దేవుడి వెలుగై ఉన్నాడు. మనందరము కూడా ఈ లోకానికి ఆయన వెలుగై ఉన్నటువంటి ప్రకారము మనము కూడా వెలుగులో నడిచిన ఎడల అన్యోన్య సహవాసము గలవారమైందుమని దేవుని యొక్క వాక్యమాలను సెలవిస్తాను. ఇది నాన్న నేను వెలుగుగా చేయడానికి ఈ లోకానికి ఆయన వచ్చి ఉంటున్నాడు. కాబట్టి ఆయన వాక్యపు వెలుగులో మనందరము కూడా విరబోయాలని దేవుని యొక్క వాక్యంలో చూస్తాం. లోకము యెహోవాను గూర్చిన జ్ఞానముతో నిండిపోవాలి. ఇది నాన్న మన లోక జ్ఞానము కాదు. నేనేదో ఇంజనీర్ అని, లేకపోతే ఇంకొకరు డాక్టర్ అని, లేకపోతే ఇంకొకరు సైంటిస్ట్ అని, మాకు అన్నీ తెలుసని, మా జ్ఞానం చాలని మనం అనుకుంటా ఉంటే ఆ జ్ఞానము పనికి రాదని ఈ సమయంలో జ్ఞానం చేస్తాయి. సంఘాలన్నీ కూడా ఈ దినాన యెహోవా జ్ఞానముతో నిండి ఉండాలని దేవుని యొక్క వాక్యం బుద్ధి జ్ఞాన సర్వసంపదలో ఆయన ఎంతో గుప్తమైన దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంటున్నది. అటువంటి జ్ఞానము మనకు కావాలి. అనుదినము ఆత్మలో రక్షింపబడుతూ ఉండాలి, సంఘానికి చేర్చబడుతూ ఉండాలి. అనగా నిరంతర ప్రక్రియ, బహిరంగ సువార్త, కృపా వరాలు సంఘ కన్యకకు ఆభరణాలుగా వర్షించాలి. దేవుడు అనేకమైనటువంటి కృపావరాలు ఇచ్చాడు. ఒకరికి వాక్యము చెప్పేటువంటి వరం, ఒకరికి ప్రార్థించేటువంటి వరం, ఒకరికి ప్రవచించేటువంటి వరము, ఒకరికి స్వస్థతలు ఇచ్చేటువంటి వరము, ఒకరు భాషలు మాట్లాడేటువంటి వరము, భాషలకు అర్థాలు చెప్పేటువంటి వరము, మరి ఒకరికి పంచిపెట్టేటువంటి వరం. ఒక్కొక్కరికి ఒక్కొక్క వరాన్ని దేవుడు అనుగ్రహించి ఉంటున్నాడు. అయితే ఆ వరాలతో దేవుణ్ణి నీవు మహిమపరిచేటువంటి బిడ్డగా ఉంటున్నావంటే సంఘము క్రీస్తును పశువుల తొట్టెలో బాలునిగానో శిలువ వైపై వేలాడుతున్న వానిగానో కాక సంపూర్ణ మహిమతో చూడాలని ఈ సమయంలో జ్ఞాపకం. సంపూర్ణ మహిమతో ఆయనను చూడాలి, ఆయనను కొనియాడాలి. ఆ మహిమ కలిగిన సంఘముగా ఎదగాలి అంటే సరిగ్గా ఆదిమ సంఘములాగే జీవించాలి. అదే సిద్ధాంతాలు, అదే విలువలు, అదే ఆచరణ, అదే భక్తి అచ్చము ఆదిమ సంఘము లాగానే మనము జీవిస్తే మన సంఘాలు అభివృద్ధి అవుతాయి. వారు శుద్ధ హృదయంతో పంచిపెట్టారు. పరిశుద్ధాత్మ పొందినటువంటి తరువాత అందరూ ఒకే మనసు, అందరూ ఒకే దర్శనము, అందరూ ఒకే స్పృహ, అదే భావనతో దేవుని ప్రభావం ద్వారా వెళ్ళినప్పుడు గొప్ప కార్యాలు జరిగి ఉంటున్నాయి. ఇది నాన్న దేవుని వాక్యాన్ని విన్నటువంటి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, ఈ యొక్క అంశాన్ని విన్నటువంటి ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, ఇలాంటి ఉజ్జీవము కోసం ఈ యొక్క అపోస్తలిక పిలుపు సంఘము మళ్ళీ అందుకోవాలి అంటే సంఘము అపోస్తుల సంఘముగా తయారైతే తప్ప, లేక అచ్చము ఆదిమ సంఘము యొక్క దివ్య లక్షణాలను కలిగి ఉంటే తప్ప నేటి సంఘాలు అభివృద్ధి చెందవు, నేటి సంఘాలు విస్తరించవు. కాబట్టి మనందరము కూడా మనకిచ్చినటువంటి బాధ్యతలో ఇంత గొప్ప దేశాన్ని, ప్రపంచాన్ని రక్షించుకోలేము. కాబట్టి మనము సిద్ధపరచు మహిమగల సంఘముగా తయారు చేయాలంటే మనందరము కూడా ప్రయాసపడదాము, సంఘాన్ని అభివృద్ధి పరుద్దాము, విస్తరిద్దాము. మన యొక్క టీసీసీ కువైట్ గురించి కూడా ఒక మాట చెప్పారు. దైవజనుడు అపోస్తులు గారు
వారితో కలిసి పనిచేస్తున్నటువంటి మరి దైవజనులు జాన్ సోమయ్య గారు, వర్జీనియా గారు, ఇంకా అనేక మంది దైవ సేవకులు ఇక్కడ ఉన్నారు. దాదాపుగా 19 సంఘాలను స్థాపించి దేవుని యొక్క మహిమార్థమై కువైట్ దేశంలోనే కాక జీటీసీఎం పరిచయం ద్వారా గొప్ప సేవ చేస్తూ ఉన్నటువంటి ఈ యొక్క సంఘాలను బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ మహిమపరుస్తూ, ఈ సంఘాలు ఎంతవరకు మాత్రమే పరిమితము కాదు, కానీ ఈ సంఘాలు వర్ధిల్లాలి, ఈ సంఘాలు అభివృద్ధి చెందాలి, ఈ సంఘాలు విస్తరించాలి అంటే నీవు నేను కూడా ఆదిమ సంఘం యొక్క దివ్య లక్షణాలను మనము కలిగి ఉండాలని మరొక మారు గుర్తు చేస్తూ, మన వంతు మనకు ఏదైతే సమయాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడో ఆ సమయాన్ని బట్టి సమయం అనక దేవుని రాజ్య సువార్త పరిచర్యలో మనందరము పాల్గొనాలని మనం చేస్తూ, అందరము లేచి ఒక్క నిమిషము నిలబడినట్లయితే మనము ప్రార్థన చేసుకుంటాం. ఒక్క నిమిషము మనము సిద్ధపడదాం. సంఘ అభివృద్ధిని గురించి, సంఘ విస్తరణ గురించి మనము మాట్లాడి, నీ పాత్ర ఏమిటి, నా పాత్ర ఏమిటి, ఇది నాన్న ఒక్కసారి మనము గమనించుకుందాం. అందరము కూడా ఒక్క కోరస్ పాడు, ఓ సంగమా సర్వాంగమా అనేటువంటి పాటను పాడి దేవుడిని మహిమపడుతాం. సహోదరుడు కోయజన గారు ఆ పాటని నడిపించుచుండగా ప్రతి ఒక్కరము కూడా ఆ యొక్క దేవుని సన్నిధానంలో వాక్యపు వెలుగులో సంఘాభివృద్ధి విస్తరణ గురించి మనము సిద్ధపడదాం. ప్రాణి ఊపిరు అపరంజితో స్వనసుతో ప్రాణి వాయిద్య తరంగాలలో ప్రాణేశ్వరుని ప్రసన్నతతో తైల సుగంధాభిషేకం ఆనంద తైల సుగంధాభిషేకం పొందితివే యేసునందు, పొందితివే యేసునందు. ఓ సంగమా సర్వగమా చెప్పు సంగమా మెస్సయ్యను ఎదుకొనగా ఓ సంగమా వినుమా, క్రీస్తే నిన్ను ప్రేమించినని తన ప్రాణమర్పించినని స్వస్థపరచే దోషముగా వంకములేనిదిగా మహిమయుక్తముగా నిలువకొరేసువా, మహిమయుక్తముగా నిలువకొరేసువా. సాయింతువా తీర్పునాడు, సాయింతువా తీర్పునాడు. ఓ సంగమా సర్వంగమా నడిపింపమా మెస్సయ్యను ఎదుర్కొనగా నడుమా. ఓ సంగమా వినుమా. దినాలు నా తండ్రి ఈ పక్షాన ఇంతటి చక్కని అవకాశాన్ని ప్రభువా అయోగ్యుడనైనటువంటి నాకు అనుగ్రహించారు. సంఘ అభివృద్ధి విస్తరణ గురించి ప్రభువా ఇది నా మాట్లాడటానికి నీ దాసుల ద్వారా నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్న అంశాన్ని ప్రభువా మేము మా హృదయంలో ఉంచుకొని ఈ అంశం ద్వారా తండ్రి మా యొక్క జీవితాన్ని సరి చేసుకుంటూ నేటి సంఘం ఎదుర్కొన్నటువంటి సవాలుకు ప్రభువా నాయనా తండ్రి వాక్యం ద్వారా ప్రార్థన ద్వారా సిద్ధపడి ముందుకు వెళ్ళటకు నాయన అనేక సంఘాలుగా నాయన పట్టుటలో విస్తరించుటలో మా పాత్ర ఉండుటకు మీ కృపా సహాయం దయచేయండి. యేసయ్య పరిశుద్ధమైన నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుడు